నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. నిన్న మనం మోడీ గారి ప్రసంగం విన్నాము ఆదిలాబాద్లో. వారు అన్నటువంటి ఆ మాట భారత ప్రజలందరూ నా కుటుంబీకులే, సారే హిందుస్థాన్ కే ప్రజా జిత్నా భీ హై ఓ మేరా పరివార్ హై అన్నది. అంటే 140 కోట్ల ప్రజానీకము నా కుటుంబమే అన్నటువంటి మాటను దాన్ని ఇంకో విధంగా కొంతమంది తీసుకోవడం అనేటువంటిది అది చూసాం. సో దీనికి సంబంధించినటువంటి 2-3 విషయాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 2014లో మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ అతను ఏమన్నాడంటే, చాయ్ వాళ్ళ క్యా భారతదేశాన్ని ఏం పాలించగలుగుతాడు అనేటువంటి ఒక మాట అనడం. ఛాయ్ అమ్ముతావా మొత్తం దీనికి అని అంటే ఆయన కాదు, నేను ఛాయ్ అమ్మిన వాడిని అని భారతదేశాన్ని ఏ విధంగా నడుపుతానని చూపించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ. తర్వాత రెండోసారి 2019లో రాహుల్ గాంధీ ఒకచోట, మన మోడీ గారు ఒకచోట ఒక సభలో నేను చౌకీదార్ దేశానికి మొత్తానికి అన్నదాన్ని చౌకీదార్ చోర్ హై అన్నాడు ఆయన. అది ప్రజలు ఈ విధంగా తీసుకున్నారు. ఏ విధంగా అంటే, చౌకీదార్ గానే ఆయన బాగా పనికొస్తున్నాడు, చేస్తాడు అనే నమ్మకంతో మళ్ళీ గెలిపించారు. తర్వాత ఇప్పుడు ఈ పదం వచ్చింది. మన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకో వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అంటే ఇదే విషయాన్ని అందరూ నా కుటుంబీకులే అన్న దానికి నిన్న చక్కని సమాధానం మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక వ్యక్తిని నిందలేయడం అంటే పరస్పర నిందలు వేరు, కానీ ఒక వ్యక్తిని ఆ నిర్దాక్షికి చిన్నగా అతనికి ఉన్నటువంటి ఆ పర్సనల్గా ఒక వ్యక్తి దూషణ అనేటువంటిది మొదలయ్యి ఈరోజు ఏదో చేయాలనుకుంటే అది ప్లస్గా మారడం జరిగింది. ఈసారి 2024 ఎన్నికలకు కూడా ఏ విధంగా ప్లస్ జరుగుతుందో అది చూడాల్సిందే. ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటి ఏంటంటే, ఎవరి మీద ఏది మనం మచ్చగా మాట్లాడితే అది ప్లస్. ముఖ్యంగా గొప్పగా పరిపాలించే వ్యక్తులకు ఏదన్నా అలాంటి వ్యక్తులు ఉంటే వారికి నెగిటివ్గా మనం మాట్లాడినా పాజిటివ్గా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అదే జరిగింది. అది ఆ యొక్క దృష్టాంతాన్ని 2014ది మళ్ళీ 2019 చూపించాం. ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు 2024లో కూడా ఈ ఎలక్షన్స్కి ముందు ఈ యొక్క పాయింట్ స్టార్ట్ అయింది. అందుకనే పరస్పర అంటే ఒక వ్యక్తిని ముఖ్యంగా రాజకీయాల్లో మనం ఏం గమనించాలంటే, నిందారోపణలు అంటే పర్సనల్గా తిట్టడం కానీ, ఆయన యొక్క గతాన్ని ముందుకు ఇప్పుడు చాయ్ వాళ్ళ అనడం వల్ల లాభం జరిగింది. అలాగే ఏ దాన్ని కూడా ఈ యొక్క నిందలను పక్కన పెట్టేస్తే, వ్యక్తి దూషణలు మనం బంద్ చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన, దాన్ని చాలా మంది పాటించాలి. వ్యక్తి దూషణ అనేది చాలా మంచిగా అనిపించట్లేదు. గమనిస్తే ప్రజలందరూ అనుకుంటున్నారు. దీని మీద బాగా చర్చ జరుగుతుంది. ఏ అసెంబ్లీలో చూసినా, ఎక్కడ చూసినా దాదాపు 90% మంది వ్యక్తి దూషణ, పరస్పర నిందలు వచ్చినాం కాబట్టి ఇంకా వారిని ఏ విధంగా మొత్తం కించపరచాలనేటువంటి మాటలు, వీటిని మానుకుంటే మంచిది. వ్యక్తి దూషణ బంద్ చేసుకోండి. అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, భవిష్యత్తు మంచిది కాదు, అభివృద్ధికి మంచిది కాదు.